హలో ఎవరన్ అయితే మనకి సిఐఎస్ఎఫ్ ట్రేడ్ మెన్కి సంబంధించినటువంటి ఫిజికల్ కోసం చాలామంది వెయిట్ చేశారు. సో మనకైతే ఆ డేట్స్ ఒక 2 days బిఫోర్ అయితే రావడం జరిగింది. ఎప్పటి నుంచి మనకి ఫిజికల్ 26/9/2025 అంటే మనకి September 26 నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. ఎందుకంటే అంతకుముందు కూడా మనకి చాలామంది అడిగారు. సో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి ఏం చెప్పిన అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నోటిఫికేషన్ SSGD కానిస్టేబుల్ తర్వాత మనకైతే ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుందని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఈ ట్రేడ్స్మెన్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు SSGD వాళ్ళకి ఏంది, ఫస్ట్ CBT ఎగ్జామ్, ఆ తర్వాత ఫిజికల్, ఆ తర్వాత మెడికల్ అండ్ డాక్యుమెంటేషన్ ఒకసారి జరగడం జరుగుతుంది. సో ఇప్పుడు ట్రేడ్స్మెన్ వాళ్ళకి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ తర్వాత మనకి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో ఆ తర్వాత మనకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. లేదు అంటే ఇట్లా కూడా పెట్టచ్చు. ఏంటంటే ఫస్ట్ ఫిజికల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పెట్టచ్చు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత ట్రేడ్స్మెన్. సో ఇట్లా పెట్టచ్చు. సో ఫస్ట్ అయితే మనకైతే ఫిజికల్ ఉంటుంది. ఫిజికల్లో ఏ విధంగా ఉంటుంది ఒకసారి తెలుసుకుందాం. ఆల్రెడీ మీకు ఎవరైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి ఉన్న డౌట్ ఏంటంటే ఈ ట్రేడ్స్మెన్కి రన్నింగ్ ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. సో వాళ్ళకి ఇంకా హార్డ్లీ ఒక 15 రోజులు ఉంది అనుకోండి. 15 కాదు, సారీ, ఒక 20 రోజులు ఉంది. సో 20 నుంచి 25 రోజులు ఉంది కాబట్టి 20 రోజులు అనుకోండి. 20 రోజులు ఉంది ఇంకా కరెక్ట్ కాబట్టి సో ఈ ఉన్న టైంలో కరెక్ట్గా ప్రిపేర్ అయితే సో ఈజీగా క్లియర్ అవుతుంది. సో అదే ఎలా అంటే ఇప్పుడు అబ్బాయిలకి 1.6 కిలోమీటర్స్ 6 minutes 30 seconds ఈజీగా క్లియర్ చేస్తారు. ఇలాంటి వరి అవసరం లేదు. అండ్ అమ్మాయిలకి 800 meters 4 minutesలో. సో కాబట్టి ఇది అంతా మనకి హార్డ్తో కూడుకున్న ప్రాసెస్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే GD కానిస్టేబుల్కి 5 km ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఈజీ అయిపోతుంది. ఎవరైతే అమ్మాయిలు GD కానిస్టేబుల్ ట్రై చేసిన వాళ్ళకి ఎంత 1600 కాబట్టి వాళ్ళకి కూడా ఈజీ అయిపోతుంది. సో కాబట్టి ఫిజికల్కి అంత టఫ్ ఏం కాదు ఇది. సో పర్లేదు, కొద్దిగా ఈ ఉన్న టైంలో 20 రోజుల్లో గట్టిగా ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా క్లియర్ అయిపోతారు. సో దానికి సంబంధించిన ఎలాంటి వరి అవసరం లేదు, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు. సో ఇక ఎక్కడెక్కడ ఉంటుంది, సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి మనకైతే అడ్మిట్ కార్డ్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఉన్నటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ కూడా పర్లేదు. ఈ ట్రేడ్ టెస్ట్ ఏ విధంగా జరుగుతుంది అని చెప్పేసి కూడా చాలామంది అడిగారు. సో ఇదే వీడియోలో నేను చెప్తాను. ఆల్రెడీ మనకి ఫిజికల్ డేట్స్ రావడం జరిగింది. ఫిజికల్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఇక ఈ ట్రేడ్ టెస్ట్లో ఏంటంటే కొంచెం మనకి ఎవరికైతే హిందీ మీద నాలెడ్జ్ ఉంటుందో సో వాళ్ళకి కొద్దిగా ప్లస్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. సో నార్మల్గా ఎవరైతే ఇంగ్లీష్లో తెలిసిన వాళ్ళకి కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మన సెంటర్స్లో తెలుగులో అడిగితే ఏం కాదు, ట్రేడ్ టెస్ట్ తెలుగులో పెడితే ఏం కాదు, మన దగ్గర సెంటర్స్ ఇచ్చేసి. లేదు అంటే ఒక్కొక్క దగ్గర సెంటర్స్ ఇస్తాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ అస్సాం రైఫిల్ యొక్క ట్రేడ్స్మెన్కి చాలామంది వెళ్ళడం జరిగింది. అస్సాంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ దాల్కి, చావల్కి, సబ్జీ, తురై అంటే ఈ సబ్జీ నేమ్ వాళ్ళకి ఆట అంటే ఏంటిది ఇలాకి నేమ్ తెలియలేదు. సో కుకింగ్ వచ్చు కానీ ట్రేడ్ టెస్ట్ తెలియలేదు. సో ఇందులో కూడా ట్రేడ్స్మెన్లో మనకు చాలామంది ఆప్షన్స్ పెట్టుకున్నారు, కుక్ అని, స్వీపర్ అని చెప్పేసి. సో కాబట్టి ఎవరైతే కుక్ పెట్టుకున్నారో వాళ్ళకి కొద్దిగా ఈ ఐటమ్స్ నేమ్ తెలియ ఉండాలి. మీతో అందరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. సో అప్పుడు ఏ విధంగా పెట్టుకున్నారు ప్రిఫరెన్స్ కూడా. సో ఎవరైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయో దానికి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి పెట్టుకోవడం జరిగింది చాలామంది. సో స్వీపర్ కూడా ఎక్కువ పెట్టుకున్నారు. సో కాబట్టి ట్రేడ్ టెస్ట్ కొద్దిగా మీరు క్వాలిఫై అయితే సరిపోద్ది. సో ట్రేడ్లో కూడా ఏం లేదు. కాబట్టి ఎవరైతే ఫిజికల్ అయిపోయిన తర్వాత మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది CBT ఎగ్జామ్ మీద ఫోకస్ చేసుకోండి. అది ఆన్లైన్ ఉంటుందా ఆఫ్లైన్ ఉంటుందా అని చెప్పేసి మనకి క్లారిటీ ఉంటుంది. కాబట్టి కొంచెం దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకోండి. CBT ఎగ్జామ్లో సేమ్ మనకి SSGD సిలబస్ ప్రిపేర్ అయితే మీరు ఈజీగా క్లియర్ చేస్తారు. దీంతో ఎలాంటి వరి అవసరం లేదు ఇందులో. కాబట్టి ఫస్ట్ ఉన్న రన్నింగ్ అయితే క్లియర్ చేసుకోండి. 6 minutes 30 secondsలో అబ్బాయిలు 1.6 km క్లియర్ చేయాలి. అమ్మాయిలు అయితే 800 meters అయితే 4 minutesలో క్లియర్ చేయాలి. అది మనకి 26 September నుంచి అయితే ఫిజికల్ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి అంతా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని మీరైతే కరెక్ట్గా రన్నింగ్ అయితే ఒక ప్లాన్ వేసుకొని ప్రిపేర్ కండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకేమైనా మీకు నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ గురించి క్లారిటీగా నేను వీడియో చేస్తాను. ఆల్రెడీ ట్రేడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి నేను ఒకసారి అంటే వాళ్ళతోటి నేను మాట్లాడిస్తాను. అంటే ఏ విధంగా మీకు ట్రేడ్ టెస్ట్ జరిగింది, సో ఏ విధంగా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పేసి. కానీ ఒకటి మాట ఏంటంటే ఈ SSGD కానిస్టేబుల్ కంటే ట్రేడ్ వాళ్ళది చాలా బాగుంటుంది డ్యూటీస్. ఎట్లా చెప్పాలా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ డ్యూటీ జనరల్ షిఫ్ట్ అన్నమాట. సో ఒక యూనిఫామ్ వేసుకోవాల్సి అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళని కూడా యూనిఫామ్ వేసుకొని డ్యూటీకి పంపిస్తారు. కానీ మ్యాక్సిమం అయితే అంత ఉండదు. సో ట్రైనింగ్ కూడా నార్మల్గానే ఉంటుంది. ఆ తర్వాత ఈ ట్రేడ్ ఏంటంటే ఇప్పుడు కుక్కు వాళ్ళకు కొద్దిగా ఎక్కువ పని ఉంటుంది. ఏంటంటే కుక్కు వాళ్ళకు కూడా ఒక టైం ఉంటుంది. సో ఇంతమంది ఉన్నారు కదా, సో నువ్వు పొద్దున చేస్తావు టిఫిన్, ఆ తర్వాత మధ్యాహ్నం నువ్వు చేస్తావు, సాయంత్రం ఇట్లా చేస్తావు అని కూడా చాలామందికి ఇట్లా వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో అది కొద్దిగా కుక్కు వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. అది కూడా ఏంటంటే 2-3 hours నీకు అయిపోతుంది. సో
డైలీ నీకు ఒక 5 to 6 hours మాత్రమే డ్యూటీ ఉంటుంది. ఇక స్వీపర్ అనుకో, స్వీపర్ వచ్చేసి ఆయన క్లీన్ చేసుకుని ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ సాయంత్రం ఒకసారి వస్తాడు క్లీన్ చేసుకుంటాడు. సో వాషర్మెన్ అనుకో, వాషర్మెన్ కూడా ఎప్పుడు వస్తాడు అంటే మనకి రెగ్యులర్గానే అయితే ఉండదు. సో అంటే మనము వెళ్ళి అక్కడ అసలు ఇది ఏంది ఎక్కడ ఉంటారంటే ఇప్పుడు సిఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ అంటే ఇప్పుడు సిఎస్ఎఫ్ ఒక బెటాలియన్ కావచ్చు, సిఎస్ఎఫ్ ఒక యూనిట్ ఉందనుకోండి, ఆ యూనిట్లో వాషర్మెన్ ఉంటారు, స్వీపర్ ఉంటారు, కుక్ ఉంటారు, బార్బర్ ఉంటారు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఉంటారన్నమాట. సో మేము ఏంటంటే ఇప్పుడు వాషర్మెన్ దగ్గరికి పోయి డైరెక్ట్ బట్టలు వేయచ్చు వాళ్ళ దగ్గరికి, సో వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు. కానీ అందరు వేస్తారా, అయ్యారు. సో వాళ్ళే ఉతుకుంటారు. సో కాబట్టి వాళ్ళకి కొద్దిగా తక్కువ ఉంటుంది. వాళ్ళు ఎవరి క్లీన్ చేస్తారంటే ఎవరైతే జీవోస్ ఉంటారో గెజిటెడ్ ఆఫీసర్స్, సో వాళ్ళ ఎస్ఓసి, సో ఎస్ఐ నుంచి, సో వీళ్ళ కొద్దిగా వాళ్ళకైతే వేయడం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా సో ఎంత అయినా కానీ ట్రేడ్స్ వాళ్ళకి వర్క్ చాలా తక్కువ ఉంటుంది. జీతం అయితే సేమ్ ఎవరైతే జీడీ కానిస్టేబుల్ యూనిఫామ్ వేసుకొని 8 గంటలు 9 గంటలు 10 గంటలు డ్యూటీలు చేస్తున్నారో సో వాళ్ళకి ఈక్వల్గా ఈ ట్రేడ్మెన్ జాబ్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఈ అవకాశం ఎవరు కూడా వదులుకోకండి. ఎంత మనకి 1600 పైన పోస్టులు ఉన్నాయి కదా, 1000 160 అనుకుంటా. సో కాబట్టి దీన్ని అయితే కొంచెము ఎక్కువ మీరు ఇంట్రెస్ట్ పెట్టి ఫోకస్ పెట్టి క్లియర్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకైతే కింద కమెంట్ పెట్టండి. సో కింద కమెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే. సో వీలైతే ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి. సో మీ డౌట్స్ మ్యాక్సిమం క్లారిఫై చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే. దాంతోపాటు మనకి ఎస్ఎస్జిడి నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలో మనమైతే ప్రాసెస్ కంటిన్యూ చేసుకుందాం, అంటే క్లాసెస్ స్టార్ట్ చేసుకుందాం. కొంచెం నేను ఈ పోస్టింగ్ వల్ల కొద్దిగా నాకు బ్రేక్ వచ్చింది కాబట్టి నేను మ్యాక్సిమం అయితే వీడియోస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఇంకా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.